జనవరి 1వ తారీఖున దేవుని పిల్లలే కాదు ప్రతి ఒక్కరు కూడా కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. ఎక్కడైనా కానీ 1 జనవరి రావడంతో ప్రతి ఒక్కరు లోకంలో ఉన్నవారైనా మనమైనా కొన్ని తీర్మానాలు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం. గడిచిన కాలంలో ఈ సంవత్సరం మొదటి నుండి ఇప్పటివరకు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉండకూడదు, ఉదయమే లేవాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు వాక్యం చదవాలి, పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సంవత్సరం నేను బాగా కావాలంటే రెగ్యులర్గా నేను మందులు వాడాలి, డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలి, లేకపోతే యవనస్తులైన వారు పోయిన సంవత్సరం మేము ఖాళీగా ఉన్నాం, ఈ సంవత్సరం ఉద్యోగం సంపాదించుకోవాలి, మేము ఈ సంవత్సరం బాగా రన్నింగ్ చేసి మా బరువును తగ్గించుకోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, కొత్త వ్యాపారాలు చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బును బాగా సమకూర్చుకోవాలి, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి. ఎవరైనా కానీ నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు చేస్తారు తప్ప చెడు ఆలోచనలు చేయరు. నేను 10 మందిని మోసం చేయాలి, 10 మందిని చంపాలి, 10 కోట్లు సంపాదించి అన్యాయంగా సంపాదించాలని ఎవరు అనుకోరు. దుర్మార్గులు కొంతమంది ఉండొచ్చు, కానీ ప్రభు అయిన దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలు మాత్రం అలా ఎప్పుడు తలంచరు. రాబోతున్న దినాలన్నీ కూడా గొప్పగా ఉండాలని, రాబోతున్న దినాలు బాగా ఉండాలని, రాబోతున్న దినాలలో గడిచిన కాలంలో అనుభవించిన కష్టాలు ఉండకుండా ఒక సంతోషకరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారే తప్ప నష్టం జరిగిపోవాలి అని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే ఒక నూతన సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి గడిచిన కాలంలో జరిగిన లోపాలను సరిచేసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈరోజు నేను చెప్పబోతున్నది మనము సరిచేసుకోవడానికి పాటించవలసిన కొన్ని నియమాలలో యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనే ఆ విషయం వచ్చేసరికి ఏముందిలే మనకు తెలియదు దేవుని ప్రేమ ఎన్నిసార్లు చెప్పుకున్నామని అనుకోవచ్చు. అయినను కొన్నిసార్లు ఆదివారం రావడంతోనే ఇంట్లో ప్రత్యేకత ఏమున్నదంటే ఒక మాంసాహారం ఏదైనా ఉన్నప్పుడు ఆ మాంసాహారం మనకి ఎప్పుడు బోర్ కొట్టదు, అవునా కదా? ఈ ఆదివారం తిన్న తర్వాత వచ్చే ఆదివారం వచ్చేసరికి ఇంట్లో ఉన్న పెద్దవారి కంటే ఏం లేకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకు ఈరోజు మా నాన్న మాంసం తీసుకొస్తాడు అని సంతోషంగా ఎదురు చూస్తాను. అది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. కాబట్టి దేవుని ప్రేమ గురించి తెలుసుకోవడం అది బోర్ కొట్టేది కాదు, అది చాలా ప్రత్యేకమైనది. అయితే మనిషి అనేక తీర్మానాలు తీసుకుంటున్నాడు, కానీ ఆ తీర్మానాల పైన ఎంతవరకు నిలబడుతున్నాడు అది కూడా ఒక ప్రశ్నే. తీర్మానం తీసుకుంటున్న మనిషి ఆ తీర్మానాన్ని నిలబెట్టుకుంటున్నాడా? రోజు ఎక్సర్సైజ్ చేయాలని తీర్మానం తీసుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. 2 రోజులు ఎత్తున్నాడు, 3వ రోజుకు సరిపోతుంది. నేను ప్రేమతో కలిగి ఉండాలి, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ప్రేమించేవానిగా ఉండాలి, నేను అందరినీ ప్రేమించాలి అనుకుంటున్నాం. ఎంతవరకు ఆ తీర్మానం నిలబెట్టుకుంటున్నాం? ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ తీర్మానాలన్నీ పేతురు నీళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది. పేతురు యేసుప్రభు వైపు చూసి నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ రమ్మని చెప్పాడు. నడుచుకుంటూ కొంత సమయం నడిచాడు, కానీ చివరికి చుట్టుపక్కల చూసి ఆ గాలిని చూసి భయపడ్డాడు, మునిగిపోయాడు. అందరికీ నేను చెప్పాను, కానీ చాలా వరకు తీర్మానాలు తీసుకునేవారే కానీ తీర్మానాలపైన నిలబడే వాళ్ళు తక్కువైపోయారు. కొంతకాలం వరకు తీర్మానాలపైన ఉంటాం, ఏదో ఒక సమయంలో ఆ తీర్మానం ఏమైపోతుంది, మర్చిపోతాం. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తుంది అంటే చాలా దురదృష్టకరమైనది, మళ్ళీ జనం గుర్తుకొస్తుంది. 100 తీర్మానాల్లో 100కు 100% మనకు చేయకపోవచ్చు, కష్టం కావచ్చు, కానీ సాధ్యమైనంత వరకు మనము తీసుకున్న తీర్మానము నెరవేర్చుకోవడానికి, ఆ తీసుకున్న తీర్మానం పైన నిలబడడానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. గడిచిన కాలంలో
నేను జనవరిలో ఈ తీర్మానం తీసుకున్నాను. ఈ తీర్మానాన్ని నేను ఎంతవరకు నేను నిలబెట్టుకున్నాను, ఆ తీర్మానం పైన ఎంతసేపు నేను నిలబడ్డానో, దృఢంగా నిలబడ్డాను అనేది చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన కాలంలో మనకు బూతులు మాట్లాడే అలవాటు ఉండొచ్చు. నేను ఇక మాట్లాడకూడదు, ఇక నుంచి నేను ఒక తీర్మానం తీసుకున్నాను అని అనుకొని ఒక 2 రోజులు ఆపుకొని 3వ రోజు నుంచి మళ్ళీ అదే భాష మొదలు పెడితే నువ్వు తీసుకున్న తీర్మానాన్ని అది వ్యర్థమైపోతుంది. నీ తీర్మానం ఎలా ఉంది? జనవరి 1 రోజు కొంతమంది సాక్ష్యం చెప్తారు కదా, ఇక్కడ నుంచి ప్రతి వారం కూడా మందిరంకు వెళ్ళాలి. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, ఏదో సమస్య వస్తుంది, లేకపోతే ఏదో పరిస్థితి ఎదురవుతుంది, ఆ తీర్మానం పైన నిలబడలేకపోతాం. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు పట్ల ఒకరు ప్రేమ చూపించాలి. సాధారణంగా వివాహం అందరూ వెళ్ళుంటారు, మా ఇంట్లో కూడా చాలామంది వివాహాలైనాయి, మనకు కూడా వివాహాలైనాయి. సాధారణంగా మీరు ఎప్పుడైనా కానీ వివాహంలో ఎప్పుడు దేవుని సేవకుడు వాక్యం చెప్పినా ఎప్పుడు చెప్పేది ప్రేమ. అయ్యా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, భార్యాభర్తలుగా దేవుడు మిమ్మల్ని ఐక్యపరిచాడు, ఒకరినొకరు ప్రేమ చూపండి అని చెప్తారు. ఒక వివాహంలో దేవుని సేవకుడు బోధిస్తూ ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను అని వాక్యం చూపించాడు. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను అని వాక్యం చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడంట, పాస్టర్ గారు, వాక్యం చెప్తున్న పాస్టర్ గారు, ఇస్సాకు రిబ్కాను ప్రేమించాలని ఇస్సాకునకు ఎవరు చెప్పారు? అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదు, అప్పుడు ఆదికాండం లేదు, అప్పుడు అసలు బైబిలే లేదు. ఎవరు చెప్పారు? ఎందుకంటే ఆయన ఇస్సాకు దేవుని ముందుగా ప్రేమించాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కడు మనుషులను కూడా ప్రేమిస్తాడు. భార్య కూడా మనిషే కదా, మనుషులను ప్రేమిస్తాడు. కాబట్టి ఇస్సాకు రిబ్కాను ప్రేమించినప్పుడు ఎటువంటి పుస్తకాలు కానీ ఎటువంటి దైవ గ్రంథాలు కానీ లేదు కాబట్టి, లేని కాలంలో ఆయన ప్రేమించాడు కాబట్టి, అప్పుడు ఆయనకు ఏ వాక్యము తెలియకుండా ప్రేమించాడు కాబట్టి, ఇప్పుడు నేను వాక్యం చెప్పడం దండగా అని అంట. ఏమన్నాడు? ఇప్పుడు నేను వాక్యం చెప్పడం దండగా అని అన్నాడంట. అన్న తర్వాత ఒక అబ్బాయి, అరే ఈ వాక్యం ఎంతో తొందరగా అయిపోయేటట్టుంది, ఈ దుకాణంకి వేస్తానని ముందున్న లేచి ఒక స్వీట్ షాప్ వెళ్ళాడట. స్వీట్ షాప్ వెళ్ళి ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చి 20 నిమిషాల తర్వాత వచ్చాడట. 20 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ వాక్యం చెప్తున్నాడు 20 నిమిషాల తర్వాత కూడా. ఇదేంటి వాక్యం చెప్పడమే దండగా అని చెప్పి వాక్యం చెప్తున్నాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి గంట సేపటి దాకా వాక్యం చెప్పాడట ఆయన. అరే ముందేమో వాక్యం చెప్పడమే దండగా అని చెప్తాడు, ఇప్పుడేమో గంట సేపు వాక్యం చెప్పిండు కదా. ఆయన దగ్గర పోయి అన్నాడంట, అయ్యా నువ్వే అన్నావు కదా వాక్యం చెప్పుడు దండగా, ఇస్సాకు రిబ్కాను ప్రేమించినప్పుడు ఎటువంటి వాక్యం లేదు కదా, అప్పుడు వాక్యం లేదు కాబట్టి నువ్వు వాక్యం చెప్పడం దండగా అన్నావు కదా, మరి ఎందుకు గంట సేపు వాక్యం చెప్పినావు అని అడిగినాడు క్యూరియాసిటీతో. అవును, నేను వాక్యం చెప్పడం దండగానే అన్నాను, కానీ ఎందుకు దండగో చెప్పడానికి గంట సేపు వాక్యం చెప్పానన్నాడు. దండగానే నేను చెప్పాలి కదా, అందుకే వాక్యాన్ని ఇంతసేపు చెప్పానన్నాడు. ఇది నిజంగా జరిగింది, ఆ పేరులో నేను కూడా వచ్చింది నాకు. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇతరులను ప్రేమిస్తారు. మొట్టమొదటిగా ఉంది ప్రియులారా. ఆ మాట అర్థం తెలుసా మీకు? ప్రియులారా, ప్రియులారా అంటే నాకెంతో ఇష్టమైన వారలారా, నాకెంతో ఇష్టమైన వారలారా, నేనెంతో ప్రేమించే వారలారా, మనము ఒకరినొకడు ప్రేమించుదాం. మీరు ఒకరినొకడు ప్రేమించండి, మీరు ఒకరినొకరు ప్రేమ చూపండి. ఇదే 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనం. యేసు క్రీస్తుని నమ్మినవాడు, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలమున పుట్టి ఉన్నాడు,
పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మొట్టమొదటిగా యేసే క్రీస్తు అని నమ్మిన ప్రతి వాడు తన పొరుగు వారిని ప్రేమిస్తాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు కదా, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అసలు నా పొరుగు వాడేవాడు అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. నీ సహాయం కోసం వేచి ఉండేవాడే నీ పొరుగువాడు. అంటే నీ ప్రేమను సహాయ రూపంలో తెలియజేయమని అన్నాడు. గడిచిన కాలంలో నీవు ఎంతమందికి సహాయం చేశావు? నీ ప్రేమను చూపించావు. లేదు లేదు నేను సహాయం చేసులేదు, ఎవరైనా సహాయం చేస్తే పొందుకున్నా అంటారా? సహాయం చేస్తే పొందుకోవాలి, ఎందుకంటే అతని ప్రేమ, అతను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు సహాయం చేశాడు. మరి నీవెంతమందికి సహాయం చేస్తావు? నీ పొరుగువాడు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి వానికి సహాయం చేసే భద్రమైనప్పుడే నీవు అతన్ని ప్రేమించినట్టు. నీ పొరుగువాన్ని ప్రేమించే బద్ధుడమైనావు, ఎందుకంటే నీవు యేసే క్రీస్తుని ఒప్పుకున్నావు. నీవు యేసే క్రీస్తుని ఒప్పుకున్నావు కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాన్ని ప్రేమిస్తావు. ఈ లోకం ఎలా ఉంటుందని మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు తీసుకున్నారా? ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఇప్పుడు మనము ప్రేమించవలసింది ఎవరిని? దేవుని మూలముగా పుట్టినవన్నీ ప్రేమించాలి. దేవుని మూలముగా ప్రతిది పుట్టింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నవన్నీ ఆయనతోనే కలిగినవి. కానీ ఈ లోకంలో ఆయన లేకుండా కలిగినవి కొన్ని ఉన్నాయి. అవేంటో యోహాను మనకు వివరిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఏముంటది ఈ లోకంలో? యోహాను గారు చెప్తున్నారు ఏముంటది ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకుడి. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మొట్టమొదటిగా మనము దేవుని ప్రేమను పొందుకున్నాము అనడానికి సూచన నీ పొరుగు వారిని ప్రేమించడము. నీవు దేవుని మూలముగా పుడితే నీవు దేవుని పిల్లలందరినీ ప్రేమిస్తావు. ఈ లోకమును ప్రేమిస్తే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. మరి ఈ లోకంలో ఉన్నదేంటి? ఈ లోకంలో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని వలన పుట్టినవి కానివి ఏమైనా ఉన్నవంటే 3: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కాదు. మరి వాటి పుట్టుక ఎప్పుడు జరిగింది? వాటి పుట్టుక ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే సాతాను వచ్చి హవ్వను ప్రేరేపిస్తుందో, సాతాను ప్రేరేపించగానే అప్పుడు లేని ఆశ, అప్పుడు లేని కోరిక, అంతకుముందు లేని అందం ఆ పండ్లలో కనబడింది. అవి కన్నులకు అందమైనవి, రమ్యమైనవి, చక్కగా వాటిలో ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. వాటిని చూడగానే శరీరం ఆశపడింది. కంటికి అవి చాలా ఇంపుగా కనిపించింది. జీవపుడంబం. అవి తింటే ఏమవుతామట? దేవతల వల్ల అవుతామట. కానీ వాటిని తినద్దని దేవుడు చెప్పాడు ముందే. నాయన అది పాపము అని చెప్పాడు. పాపము వాళ్ళకు కంటికి ఎలా కనిపించిందంట? రమ్యంగా కనిపించింది. ఖచ్చితంగా అది తింటే మేము ఏదో తెలియని ఒక జ్ఞానాన్ని పొందుకుంటాం అనిపించింది. పర్యవసానంగా వారు దేవుని సన్నిధిని కోల్పోయారు. శరీరానికి కంటిగా కనిపించింది, శరీరానికి ఇంపుగా కనిపించింది. శరీరాన్ని కొంత మత్తులో పడేసే వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అది ఏదైనా వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అవ్వనే
స్వయంగా దేవాది దేవునితో సహవాసంలో కూడి ఉన్న అవ్వనే సాతాను ప్రేరేపించిందంటే మనల్ని ఎంత ప్రేరేపించగలుగుతుంది? మనల్ని ప్రేరేపించడం పెద్ద విషయమా? మన శరీరాన్ని ప్రేరేపించేది నేత్రాశ కలిగింది, జీవబుడంబం కలిగేది. ఇది చేస్తే నేనేదో గొప్పగా అయిపోతాను, దీనివల్ల నాకేదో ప్రయోజనం ఉంటుందని తన హద్దులు దాటి ఎక్కువగా ప్రవర్తిస్తే అది చివరికి అది నీ నాశనానికి గురి చేస్తుందేమో. జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి సాతాను సంబంధమైనవి, సాతాను వల్ల పుట్టినవి. అవి లోక సంబంధమైనవి, లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. దేవుని చిత్తం ఏమైంది? దేవుని చిత్తం ఏముంది? మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంది, దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరిని ప్రేమించబద్ధమైన. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏదైనా తీర్మానం తీసుకుంటే మొట్టమొదటి తీర్మానము, నేను కొంతమందిని ప్రేమించలేకపోతున్నాను, నేను ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాను, నేను ప్రేమను చూపలేకపోతున్నాను, నా పొరుగు వాని పట్ల నేను ప్రేమను చూపలేకపోతున్నాను, ఇక నేను చూపగలగాలి. అంతే తప్ప పోయినసారి నాకు తులం బంగారం ఉండే, ఇప్పుడు 2 తులాల బంగారం కొనాలనే తీర్మానం వద్దు. పోయినసారి నాకు 2 జతల బట్టలు ఉండే, ఈసారి కొంచెం విలువైన బట్టలు కొనుక్కోవాలని తీర్మానం వద్దు. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఎన్ని రోజులు నిలుస్తాడట? ఎన్ని రోజులు? నిరంతరము నిలుస్తాడు. ఈ లోకంలో నిలుస్తాడు, దేవుని రాజ్యంలో నిలుస్తాడు. ఈ లోకంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే దేవుని రాజ్యంలో నువ్వు నిలబడతావు. అప్పుడు అంటాడు, ఈ కుమారుడు నా చిత్తాన్ని నెరవేర్చిన నా కుమారుడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఏమి ప్రేమించాలో మనం తెలుసుకున్నాము, ఏది ప్రేమించకూడదో మనం తెలుసుకున్నాము. ఎందుకు ప్రేమించాలి అంటే మనము దేవుని మూలంగా పుట్టినవారు. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదంటే లోకమంతా గతించిపోతున్నవి. లోకంలో ఉన్నదంతా కూడా దేవుని మూలంగా పుట్టింది కాదు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎడలా మరొకసారి చదువుదాం, అందంగా చదువుదాం ఈ మాట. యు డు నాట్ వండర్ ఇఫ్ యు హేట్ సమ్వన్. అంటే ఎవరన్నా ఈ లోకంలో ఉన్నవారు నిన్ను ద్వేషిస్తే నువ్వు ఆశ్చర్యపడకు. నన్ను ద్వేషిస్తున్నారా? నేను ఏం చేశాను? అంత పాపం నేను ఏం చేశాను? అంత కీడు నేను ఏం తలపెట్టాను? నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు వీళ్ళు? ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే లోకం యొక్క పనే ద్వేషించడం. లోకానికి ఏం పని ఉందో చెప్పండి? లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏం పని ఉంది? వాళ్ళ పని అంతా ఒకటే, ద్వేషం చూపడం, కపటం చూపడం, వాటి పని అదే. అందుకే ఆనాడే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను ప్రేమించరు నాయనా, నిన్ను అందరూ ద్వేషిస్తారు. ఎవరైనా ద్వేషించినప్పుడు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారని నువ్వేదో కొత్తది సంభవించడం ఆశ్చర్యపడకు. కానీ మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణము నందు నిలిచి ఉన్నాడు. అయ్యా, లోకం నిన్ను ద్వేషిస్తుంది కానీ నువ్వు ఎటువంటి వాడువో తెలుసా? నీవు మరణంలో నుండి జీవంలోనికి వచ్చావు. నీవు జీవించేవాడవు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఐఎమ్ నాట్ ఎ లివ్డ్, ఐఎమ్ ఎ సర్వైవల్. అంటే అర్థమైంది తెలుసా? నేను బ్రతికేవాడిని కాదు, నేను జీవించేవాడిని. ఎలా జీవించాలి? మనం ఇతరులను ప్రేమించడం ద్వారా మనం జీవించాలి. ప్రేమ కలిగి ఉన్నవాడు ఎంత ప్రశాంతంగా, ఎంత నెమ్మదిగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత కాన్ఫిడెంట్గా కనబడతాడు కదా. ప్రేమించడం అనేది అది గొప్ప వరం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చింది. ఎందుకంటే ప్రేమించని వాడు మరణంలో ఉన్నవాడు. నువ్వు చచ్చిపోయినప్పుడు మరణించట కాదు,
నీవు ఎవరిని ప్రేమించినప్పుడు మరణించిన వానివి. ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నవాడు, ప్రేమించేవాడు మరణాన్ని దాటి జీవంలోకి వెళ్ళేవాడు. మనం కూడా నిత్య మరణాన్ని తప్పించుకొని నిత్య జీవంలోనికి వెళ్తున్న వాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మళ్ళీ మహిమపరుస్తున్నాడు. నువ్వు ఇతరులను ప్రేమించడం ద్వారా నీకు జీవమునిచ్చి దేవుడిని మహిమపరుస్తున్నాడు ఈ లోకంలోని. కాబట్టి లోకం నిన్ను ప్రేమించదు, నిన్ను ద్వేషిస్తుంది. నీవు లోకంలో ఉన్న వాటిని ద్వేషించాలి, కానీ లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. గురజాడ అప్పారావు రాసిన కవిత మళ్ళా చెప్తాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం ప్రేమించాల్సింది మట్టిని కాదు, మనుషులు. ఇది నా మట్టి, ఇది నా మట్టి, ఇది నా మట్టి కాదు. ఈ మట్టి మీద పుట్టిన మనుషులను ప్రేమించు. ఈ లోకంలో ఉన్న వారంతా కూడా నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు, నిన్ను ఎవరు ప్రేమించరు. నిన్నెవరు ప్రేమించరని వాక్యమే చెప్తుంది కదా. కాబట్టి నువ్వు ఎందుకు ఇతరుల దగ్గర నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తావు? నిన్ను ప్రేమించేవాడు దేవుడు ఉన్నాడు కదా. ఇంతమంది మనం చూసాం కదా, అందులో దేవుని ప్రేమ ఉంది, దేవుడు తన కుమారుని పంపాడు. కానీ మనము ఎలా ఉండాలి అంటే సహోదరులను లేదా పొరుగు వారిని ప్రేమించే బద్దులమైనా. ఎప్పుడైతే మనము సహోదరులను ప్రేమిస్తామో దేవుడు మనల్ని మహిమపరిచి మనం ఒక బిరుదిచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకాన్ని జయించేవాడు ఎవడంటే తెలుసా? యేసును క్రీస్తుని నమ్మువాడు, యేసును దేవుడని నమ్మువాడు. ఇంతకుముందే మనం చూసాం, యేసే క్రీస్తుని నమ్ము ప్రతి వాడు ప్రేమించేవాడు. చూసామా లేదా? 5వ అధ్యాయం మొదటి వచనంలోనే యేసే క్రీస్తుని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి వాడు ప్రేమించబద్రైనాడు. వాడు ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడో ప్రేమించడం మొదలు పెట్టాడో వాడు లోకాన్ని జయించాడు. క్రీస్తుని నమ్మువాడు ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు పొరుగువాడిని ప్రేమిస్తాడు. నీకు పొరుగువాడిని ప్రేమించడం ద్వారా నీకేమైనా లాభం కలిగిందా అంటే నువ్వు లోకాన్ని జయిస్తావు. లోకాన్ని ఎంతమంది జయించాలి చెప్పండి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అని చెప్పుకుంటాం కదా, పేరు పాటలు పాడతాం. అతడు ప్రపంచాన్ని జయించాడని ప్రపంచం ముందు కీర్తి పొందుకున్న వ్యక్తి అలెగ్జాండర్. అతడు ప్రపంచాన్ని ఆయుధాలతో జయించాడు, కానీ ప్రేమతో జయించేది ఎవరు? ప్రేమతోనే జయించేది మనమే. ఎప్పుడైతే నీవు దేవుని మూలంగా పుడతావో లోకాన్నే జయిస్తావు. లోకం నీకు దాసోహం అంటుంది, లోకాన్ని నువ్వు జయిస్తావు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. స్పష్టంగా ఎవరు లోకాన్ని జయించేది? దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏమనుకుంటాడు? యేసే క్రీస్తు అనుకుంటాడు. యేసే క్రీస్తు అనుకున్న ప్రతివాడు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు లోకాన్ని జయిస్తాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తు యందు విశ్వాసం. ప్రతి దానికి ఒక్కొక్క లింక్ ఉంది. దేవుని మూలంగా పుట్టేవారు లోకాన్ని జయించేవారు. మనం సాధారణమైన వ్యక్తులం కాము. మీరు సాధారణమైన వ్యక్తులు కారు, మీరు లోకాన్ని జయించేవారు. లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. వాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించే పిల్లలం మనం. లోకం ఎంత ఉందో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం లోకాన్ని జయిస్తాం మనం యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు. 2 రకాల దేవుని పిల్లలు ఉన్నారు. అందరూ దేవుని పిల్లలు కారు. సాతాను పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. ప్రేమ చూపించాలి, అట్లాగే మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించాలి. ప్రేమ ద్వారా మనం ఇతరులను ప్రేమించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితం మనం మెరుగుపరుచుకునేవారు, దేవుని ప్రేమించేవారు. అట్లా ఉండకుండా కేవలం యేసుక్రీస్తుని నమ్మితే సరిపోదు, దాన్ని అనుభవించే వారంగా ఉండాలి. అది పూర్తిగా విశ్వసించే వారంగా ఉండాలి. ఎందుకంటే లోకాన్ని జయించేది మన విశ్వాసమే. ఇప్పుడు ఆ విశ్వసించిన మనము దేవుని పిల్లలమవుతాం.
పేరుకు దేవుని పిల్లలం కాదు, నిజమైన దేవుని పిల్లలం. ఒకసారి ఎప్పుడైనా మీరు దొంగ నోట్లు చూస్తే ఆ దొంగ నోట్లను ఖచ్చితంగా 100 రూపాయల నోటు ఈ 100 రూపాయల నోటు రెండింటిని మ్యాచ్ చేసి తయారు చేయొచ్చు. తయారు చేసి ఒక 100 రూపాయలు, ఒక 100 కట్టలు అంటే 100 పీసులు, అందులో 99 పీసులు ఒరిజినల్ పెట్టి ఒక్కదాని దానిలో పెట్టచ్చు, నెట్టచ్చు. 99 ఇట్లలో ఒకటి దొంగ నోటు పెట్టచ్చు, దొరకకుండా ఉండొచ్చు. వాటిని మనం లెక్క పెట్టచ్చు. ఎవరికైతే మనం ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇవ్వచ్చు. అందులో నకిలీ నోటు కూడా ఉంది, అసలు నోట్లతో పాటు. ఇచ్చిన తర్వాత వాడు తీసుకుంటాడు, అన్నీ లెక్క పెట్టుకుంటూ పోతాడు. అన్నీ చూస్తాడు, ఏంది నకిలీ ఒరిజినల్ చెక్ చేస్తాడు, చెక్ చేయడు కదా, చూస్తాడు, తీసుకుంటాడు, జేబులో పెడతాడు. అది ఎక్కడి నుంచో వచ్చే వరకు బ్యాంక్ దగ్గర చేరుతుంది. బ్యాంకు దగ్గర బ్యాంకు ఉద్యోగి దాన్ని గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు దాన్ని ఏం చేస్తారు, నకిలీ నోటుని తీసి బయట పారేస్తాడు. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, నీవు ప్రేమించినట్టు అందరి ముందు నటించవచ్చు. నా దగ్గర నటిస్తావు, నీ దగ్గర నటిస్తావు, నీ దగ్గర నటిస్తావు. కానీ వీటన్నిటిని స్కాన్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది నకిలీయో, ఏది అసలుతో, ఏది గోల్డో, ఏది రోల్ గోల్డో అర్థమైపోతుంది. అందుకే మెరిసేదంతా బంగారం కాదని ఊరికే అనలేదు. మెరిసేదాన్ని పట్టుకొని పోతే మనం కూడా బంగారాన్ని మోసం చేసి తెలియని వాళ్ళని. కానీ ఎక్కడైతే కంసాల దగ్గరికి తీసుకుపోతాడో అతడు చెప్తాడు, ఇది అసలు బంగారం, అందులో తరిగెంత ఉంది, మొత్తం చెప్తాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించే నీవు, ప్రేమను చూపుతున్నట్టు నడుస్తున్న నీవు, ఏదో ఒక సమయంలో నువ్వు అసలు వ్యక్తి దగ్గర దొరికిపోతావు. ఎవరైతే నీ హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్నాడో అతని దగ్గర దొరికిపోతావు. అసలు ప్రేమించడానికి నటించడం ఎందుకు? నిజంగానే ప్రేమిస్తే అయిపోతుంది. ఇప్పుడు ప్రేమించడం, ఇష్టపడడం, అయ్యో పొరుగు వారికి కష్టం వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేయడం, ఇది చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రేమించాలి, నటించాలి, 2 పనులు చేయాలి. నిజంగా నటించకుండా ప్రేమిస్తే ఎంత బాగుండో కదా. అందుకే నిజమైన ప్రేమ దేవుని దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది అనే సంగతిని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇటువంటి నకిలీ క్రైస్తవులకు దేవుడు తీర్పునిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనం. మత్తయి సువార్త 7:22, 23వ వచనం. ఈ నకిలీ క్రైస్తవులు, ఈ నకిలీ వారు ఎలా ఉంటారు? ఆ దినమందు, ఏ దినమందు? దేవుని రాకడ దినమందు అనేకులు ఆయన చూసి ఏమంటారంట? ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే వాక్యం చెప్పలేదా, ప్రార్థన చేయలేదా, ఇంకా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యమా వెళ్ళిపో అని అంటలేరా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. వీళ్ళందరూ ఎవరు? నకిలీ క్రైస్తవులు. ప్రభువా ప్రభువా, నేను వాక్యం చెప్పలేదా, నేను దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున నేను అద్భుతాలు చేయలేదా అంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూనో ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. గెట్ అవుట్ అంటే అర్థం తెలుసుగా మీకు? ఎవరైనా మీ ఇంటికి వస్తే గెట్ అవుట్ అంటే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళైతే జీవితంలో కూడా వాళ్ళ కడపదొక్కరు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు నకిలీ క్రైస్తవులను, గెట్ అవుట్, మీరెవరో నాకు తెలియదు. వీళ్ళు ఎవరంట? ఆయన నామని వాక్యం చెప్పేటోళ్ళు, ఆయన నామన ప్రార్థన చేసేవారు, ఆయన నామన ప్రవచనాలు చెప్పేవారు, ఆయన నామన దయ్యాలు వెళ్ళగొట్టుకునేవారు, ఆయన నామన అద్భుతాలు కూడా చేసేవారు. దేవుని ప్రేమ పిల్లలంగా నకిలీ వారంగా ఉండకూడదు. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎలా? నేను దేవుని ప్రేమను కలిగి ఉన్నానని నిన్ను నువ్వే మోసం చేసుకోకుండా యు చెక్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే జ్వరం వచ్చినప్పుడు అంతమంది డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ అవసరం లేదు, నోట్లో పుల్ల పెట్టుకుంటే అయిపోతుంది. మనకు మనమే టెస్ట్ చేసుకోవడం. రక్తం ఎట్లా ఉందో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. మనమే చిన్న పుల్ల పెట్టేసుకొని రక్తాన్ని తీసేసుకొని దాని పెడితే అన్నీ వచ్చేసినాయి కదా.
శరీరాన్ని ఏ విధంగా మనకు మనమే పరీక్ష చేసుకుంటున్నామో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వారికి పెడుతున్న పేరు, ఎప్పుడైతే వాక్యం చెప్పి ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పి స్వస్థలు చేసి దయ్యాలకు పెట్టిన వాళ్ళకి పెడుతున్న పేరు అక్రమము చేయవారు. దేవుని దృష్టిలో వాళ్ళు అక్రమం చేసేవాళ్ళు. దేవుని ప్రేమ తెలిసిన నీవు ఇతరులను ప్రేమించకుండా దొంగ నాటకాలు ఆడితే దేవుడు అనే మాట ఏంటిదంటే అక్రమం చేయవాళ్ళ. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో తానే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనల్ని పరీక్ష చేసుకున్నప్పుడు మనకు మనమే ఈ సాక్ష్యం కలిగి ఉంటామంట. ఏంటిదంట అది? దేవుణ్ణి నమ్మని వాడు తన కుమారుని గురించిన ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధీకునిగా చేసిన వాడే. నీవు దేవుని అబద్ధీకునిగా చెప్తాను, నీవు దేవుని మాటలు పాటిస్తున్నాను, దేవుని వాక్యము వింటున్నాను, వాక్యం చెప్తున్నాను అనుకుంటూ నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు, నువ్వు దేవుని అబద్ధీకునిగా చెప్తున్నావు. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. మనం సాక్ష్యం చెప్పగలగాలి. ఇంతకుముందు ఒక పాట పాడుకున్నాం కదా, ప్రియా యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. అందులో చివరి వచనం చాలా బాగుంటుంది. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నిటిని తుడిచినప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం. ఎందుకు ఆశ? దేవుని రాజ్యం నేను ప్రవేశించాలి. ఎందుకంటే దేవుడు నాకు ఏమిచ్చాడు? నిత్య జీవమును ఇచ్చాడు. ఎప్పుడు నువ్వు నిత్య జీవం పొందుకుంటావు? యేసే క్రీస్తుని అంగీకరించాలి, ఇతరుల పట్ల ప్రేమను చూపాలి, దేవుని అబద్ధికునిగా చేయకూడదు, వేషధారణ కలిగి ఉండకూడదు. మళ్ళీ వేషధారణ వచ్చింది, నటించకూడదు. మనుషుల ముందు నటిస్తావేమో కానీ దేవుని ముందు నీ నటన మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, బయటపడిపోతుంది. నటించకుండా యథార్థతతో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకొని పోయే మొట్టమొదటి తీర్మానం, నేను ప్రేమించేవారిగా ఉండాలి. రెండవది, నేను ప్రేమను నటించకుండా ఉండాలి. ఆమేన్. నీ ప్రేమ యథార్థతతో కూడినదై ఉండాలి. దేవుని అబద్ధీకునిగా చేయకూడదు. మనందరికీ దావీదు జీవితం తెలుసు కదా. దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపమును కప్పిపెట్టడానికి దావీదు ఎంత ప్రయత్నం చేశాడు. 2వ సమూయేలు 11వ అధ్యాయం 12వ వచనంలో ఉరియా భార్య అయిన బెత్షెబ స్నానం చేస్తుండగా ఆమెను మోహిస్తాడు, ఆమెను ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కాదు, మోహమే. మోహిస్తాడు. రాజు కాబట్టి రాజు వెళ్ళి తీసుకురాలంటే ఆమె వస్తుంది. వచ్చినప్పుడు ఆమెతో పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిపోయిన తర్వాత ఆ బెత్షెబ తనకు దావీదునకు సమాచారం పంపుతుంది, నేను గర్భవతినైనా అని. అప్పుడు భర్త బెత్షెబ దగ్గర లేడు. ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉన్నప్పుడు దావీదు చేసిన పాపం వల్ల ఆమె గర్భవతి అయినప్పుడు వెంటనే దావీదు ఏం చేస్తుంటే దీన్ని కప్పాలి కాబట్టి వెంటనే ఎవరిని పిలిపిస్తాడు? ఉరియాని రమ్మంటాడు. ఉరియాని రమ్మని, ఉరియా నువ్వు యుద్ధం చేసిన కానీ చాలు, ఇప్పుడు నువ్వు భార్య దగ్గరికి వెళ్ళిపో. ఎందుకు భార్య దగ్గరికి వెళ్ళిపోమంటాడు? నువ్వు భార్యతో సుఖంగా అంటాడు. ఎందుకంటాడు? భార్య గర్భవతి అయింది. ఇప్పుడు ఉరియా ఏమనుకోవాలి? భార్య దగ్గర పోయిన తర్వాత ఈ గర్భం ఎవరి ద్వారా వచ్చింది అనుకోవాలి. అరే నాకే కొడుకో కూతురు పుడుతున్నాడు అనుకుంటాడు. కాబట్టి ఉరియా ఏమంటాడు? నేను అట్లా వెళ్ళను. వాడు దుష్టులందరూ వచ్చి మన రాజ్యాన్ని పాడు చేస్తుంటే నేను అట్లా వెళ్తానా? ఎంత నీతిమంతుడు కదా. యజమానుడే అతనికి మోసం చేశాడు. నేను ఇట్లా వెళ్ళను అంటే అయితే వీళ్ళు ఉంచితే ఇట్లా ప్రమాదం జరిగేటట్టుంది, ముందు ఇతను నేసి పారేసింది కావాలనుకున్నాడు. అయ్యా యుద్ధము జరుగుతుండగా అందరికంటే ముందు ఇతన్నే పెట్టు అనగానే ఉరియా వెళ్ళాడు, యుద్ధంలో ముందున్నాడు, చనిపోయాడు. ఈయన చనిపోయినప్పుడే ఇంకో కొందరు చనిపోయారట. అబీమెలెకు కొంతమంది చనిపోయారు, దావీదుకు క్లోజ్. అయితే యోవాబు అంటాడు కదా, అయ్యా దావీదు బాగా కోపం అవుతుంది. ఎందుకు? అబీమెలెకు చనిపోయాడు, ఇంకా కొంతమంది యుద్ధ వీరులు చనిపోయారు. ఈ యుద్ధంలో దావీదుకు బాగా కోపం వస్తుంది.
అన్నప్పుడు యోవాబు అంటాడు, మరి దావీదుని కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, ఉరియా చచ్చిపోయాడని చెప్పు, దావీదు కూలైపోతాడు. మీరు చదవండి, అక్కడ అట్నే ఉంటుంది. వెంటనే కోపం వస్తుంది, అయ్యో అయ్యో వాళ్ళు చచ్చిపోయారా? అయ్యా ఉరియా చనిపోయాడు, దావీదు కూలైపోయాడు. సిగ్గు లేకుండా మళ్ళీ బెత్షెబాని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు నాకు దయ్యం పట్టిందా, దేవుడు అతనితో అన్నాడా? దావీదు ఏమైపోయింది? యెహోవా నా కాపరి అన్న దావీదు ఏడి? దేవా నీకోసం నా ప్రాణం ఆశపడుతున్న దావీదు ఏడి? మనిషిని పాపము ఎంతగా దిగజారుస్తుందంటే అందులో కూరుకుపోయిన వాడు పూర్తిగా కూరుకుపోయి చివరికి నా తాను వచ్చి అయ్యా అని ఒక ఉపమానం చెప్తా అంటే కూడా అది నా గురించి చెప్తానని అనుకోవట్లేదు. నో ప్రాబ్లం, 4 రేట్లు చచ్చిపోవాలంటాడు. వద్దు, అది ఎవరో తెలుసా? నువ్వే, ఆ పాపం చేసింది నువ్వే. 4 రేట్ల శిక్ష అనుభవించాడు దావీదు. నకిలీ వ్యక్తిత్వం కలిగిన దావీదు ఆ సందర్భంలో మాత్రమే. భక్తుల గురించి ఎక్కువ మాడదు, కానీ ఆ సందర్భంలో దావీదు చేసిన పాపం. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవద్దని అని చెప్తున్నాను. దావీదు ఈ ప్రయత్నం అంతా చేస్తుండగా దావీదు అసలు ఏమన్నా పశ్చాత్తాపం పొందినట్టరా? లేదు, దావీదుకి పశ్చాత్తాపం లేదు. దావీదు నేను చేస్తున్నది కరెక్టే అనుకున్నాడు. ఒక్కని ఎదుట యథార్థంగా కనబడే మార్గం కలదు, అది తుదకు మరణమునకు దారితీయను. పరీక్షించాలి, సమస్తమైన దాన్ని పరీక్షించి మేలైనది చేపట్టుము. జాగ్రత్తగా గమనించాలి. దేవుణ్ణి మనము మోసం చేసేవారుగా ఉండకూడదు. మొదటికరమైన విషయం ఏంటంటే, ఉరియా అనే యథార్థవంతుడు తన యజమానుడైన దావీదు చేసిన పాపమును తెలియకుండానే చనిపోయాడు. ఉరియా చచ్చిపోతా అంటే కూడా దావీదు అతని దృష్టిలో హీరో. ఉరియా ఏమనుకున్నాడు? దావీదు నా యజమానుడు. ఒకవేళ యుద్ధంలో అనుకోవచ్చు, నేను ఊహిస్తున్నది నిజం కాకపోవచ్చు, ఈ యుద్ధంలో అందరికంటే ముందు నేనే ఉన్నా, నేనే పుట్టుకోమంటా, అవునా కదా? అందరికంటే ముందు నన్ను కదా దెబ్బలు తగిలేదు. నేను చచ్చినా నా కుటుంబాన్ని నా రాజు చూస్తాడు అనుకోవచ్చు, కానీ అప్పటికే ఆయన కుటుంబాన్ని ఏం చేయాలో దావీదు చేశాడు. ఘోరమైన పాపం చేశాడు. అందుకే ఆయనకు 4 శిక్ష వచ్చింది. ఒక్క పాపమునికి కదా, పాపాన్ని కప్పిపుచ్చాడు, ఆ పాపాన్ని దాచిపెట్టాలని చూశాడు, దాని ఫలితాన్ని అనుభవించాడు. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనల్ని మనము అబద్ధీకులుగా చేసుకోవద్దు. రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధీకునిగా చేయువారము, ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే వాక్యమే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు అంటే మనము పాపము చేశామని ఒప్పుకోవాలి. మన పాపానికి శిక్షను రాకుండా తప్పించుకుంటే పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకోనేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు పవిత్రపరచబడతాం. ఇప్పుడు నూతన సంవత్సర ప్రారంభం నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, నేను పవిత్రుని అవుతా. నేను పాపిని కాదు అని చెప్పుకుంటే దేవుని వాక్యం మనలో ఉండదు. కాబట్టి నా బలహీనత ఏదో నేను సరి చూసుకుంటాను. ఆ తర్వాత పాపం చేయలేమా అంటే, ఒక ఆపరేషన్ నుండి బయటపడి ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి అంటుంది, పాపం చేసేవాడు దేవునికి విరోధి, మరి నేను నమ్ముకుంటాను, నేను ఇంకా పాపం చేయను అని అనుకుంటాను, కానీ తర్వాత పాపం చేస్తే ఎలా? మరి అప్పుడు నాకు శిక్ష పడుతుంది కదా అంటే, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఆపరేషన్ జరిగింది కదా, జరిగింది. ఆపరేషన్తో బాగైనావా? బాగయ్యా. ఈ ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయా? వస్తే ఏముంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను కదా అన్నదంటే. దేవునికి స్తోత్రం. మనం పాపము ఒప్పుకునే ఆ తీర్మానం మనకుంటే చాలు, మనం పవిత్రపరచబడుతున్నాం. ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ని కలవాలి. మన డాక్టర్ ఎవరు? మన డాక్టర్ ఎవరు? పాపం నుంచి మనం విడిపించే, పాపరోగం నుంచి విడిపించే డాక్టర్ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని కలవాలి. కలిసినప్పుడు ఆయన మనల్ని పాపం నుంచి విడిపిస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం
17వ వచనం. ఆయన వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యమందు ప్రతిష్ఠ చేసుకో. నీవు వాక్యమందు ప్రతిష్ఠ చేయబడ్డావు అంటే నువ్వు దేవునిచే అభిషేకము పొందినవాడి. ఎవరిని? అభిషేకం పొందినవాడి. వాక్యమును ఖచ్చితంగా పాటించాలని మనసున్న ప్రతి ఒక్కడు అభిషేకం గలవాడు. వాక్యాన్ని విడిచిపెట్టేవాడు అభిషేకం గలవాడు కాదు. నీవు వాక్యమందు స్థిరంగా నిలబడు. ఇక్కడ నుండి మనము నూతన సంవత్సరంలో చేసుకున్న తీర్మానం, ఇక నేను వాక్యం నందు నిలబడతా, వాక్యం నందు నేను స్థిరంగా ఉంటా. వాక్యం మనం విన్నప్పుడు ఈ వాక్యం నేను తప్పిపోను. తీర్మానం చేసుకుందాం. దేవుని సంఘంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది విశ్వాసులకు వస్తారు. ఒక కొత్త విశ్వాసం వచ్చాడట. వచ్చినప్పుడు ఇంకో విశ్వాసకి నచ్చలేదు అంటున్నాడట. ఈ విశ్వాసం నాకైతే నచ్చట్లేదు, కొత్త వ్యక్తి, నేను అతనితో సహవాసం చేయడం నాకు ఇష్టం లేదు అని అనుకున్నానంట. అనుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అతనితో చక్కని సహవాసంలో అతడు ఉన్నాడు. మొదట్లో ఇష్టపడలేదు, తర్వాత అతనితో చక్కని సహవాసంలో ఉన్నాడు. ఉన్నప్పుడు మరొక వ్యక్తి అంటున్నాడట, అతనితో ముందు పరిచయమైన వ్యక్తి, అతడంటే నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, అతన్ని నువ్వు చూడడానికే ఇష్టపడలేదు కదా, అతని ప్రవర్తన నీకు నచ్చలేదని అన్నావు కదా, అతను తప్పులు ఎత్తావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అతనితో మంచి సహవాసంలో ఉన్నావు? ఏం జరిగింది? అతడు మార్పు పొందాడా అంటే ఆ విశ్వాసం అంటున్నాడట, ఆయన మార్పు పొందలేదు. మార్పు పొందింది ఎవరు? నేనే. మార్పు పొందింది నేనే. నన్ను నేనే మార్చుకున్నాను, నా వైఖరి మార్చుకున్నాను. మొదట్లో నేను తప్పు దృష్టితో చూశాను, అన్ని తప్పులే దొరికినాయి. ఒక్కసారి ఆయన సరైన దృష్టితో చూశాను, ఆయనతో సహవాసం చేయడానికి నాకు ఇష్టం కలిగింది అని అంట. కాబట్టి మొట్టమొదటిగా మారాల్సింది ఎవరు చెప్పాలన్నారు? ఎవరు? సమయ గారు ఎవరు? ఎవరో ఏమో మనకి ఎందుకు, ఎవరు మారుతుంది మారకపోతుంది, నేను మాత్రం గిట్నే ఉండట. ఎవరు మారాల్సింది? ఎవరు? సమయ గారు. మనమే, నీవే, నేనే. మార్పు పొందాల్సింది వాళ్ళు కాదు, మనమే. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. మరి నువ్వెప్పుడు మారుతావు? మార్పు పొందాల్సింది ఎవరో కాదు, మనమే. ఎందుకంటే మనము వెలుగు సంబంధులం. అంతేనే కదా, గడిచిన రోజున చెప్పుకున్నాం కదా, మనము వెలుగు సంబంధులం. వెలుగుకు చీకటితో ఏం పొత్తు? మనము వెలుగు సంబంధులం. మార్పు తప్పకుండా ఉండాలి, మన వైఖరిని మార్చుకోవాలి. ఒక 2 రాజులను మీకు చూపించి నేను ఇక ముగిస్తాను. ఈ లోకంలో మనకి ఏదైనా విషయంలో స్థిరత్వం వచ్చినప్పుడు గర్వం అనేది వస్తుంటుంది. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది. చాలు. అహాబు ఎవరు? యెజ్రెయేలు భర్త. తనకు ఘనత ఐశ్వర్యము అధికముగా కలిగింది. ఈ అధికంగా కలిగిందనే దగ్గర కొంత భయంకరంగా ఉంటుంది. దావీదు ఊరికే ప్రార్థన చేయలేదు, దేవుని ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఎక్కువ ఇయ్యకు, ఎక్కువ ఇస్తే నేను గర్విస్తానేమో, మరి తక్కువ ఇయ్యకు ఇస్తే నేను దూషిస్తానేమో, నాకు ఎంత కావాలో యెహోషాపాతు చాలా చక్కని ప్రార్థన పరుడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తే చాలా గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అయితే ఈ యెహోషాపాతు డబ్బు రాగానే, ఐశ్వర్యం రాగానే, ఘనత రాగానే దయ్యపు సంబంధులతో వియ్యమందాడు. అంటే పిల్లల్ని నటించుకున్నాడు. దాని ఫలితం ఏంటి? దాని ఫలితం కూడా ఉంది. ఇదే దినవృత్తాంతములు 19వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతములు 19 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. దేవుని ప్రియ పిల్లలముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుని మనము ప్రేమిస్తున్నప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు దేవుడు నీకు ఘనతనిస్తాడు, మహిమనిస్తాడు, లోకాన్ని జయిస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఐశ్వర్యం కలగచ్చు, ఘనత కూడా కలగచ్చు. కలిగినప్పుడు నీ కళ్ళు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు.
దేవుని సంబంధులు కాని తన 1000 మంది పాపంలో ప్రేరేపించబడ్డప్పుడు దేవుని కోపం బయలుదేరింది. మరి ఒక రాజును చూపిస్తాను. ఇది 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎవరైనా ఉజ్జియా అనే రాజు. ఈ ఉజ్జియా అనే రాజు ఎలా ఉన్నాడంటే, రాజు అయిన తర్వాత 26వ అధ్యాయం 3వ వచనం, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ఉన్నాడు. అతడు దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించిన కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన కాలం వర్ధిల్ల చేశాడు. ఇంతవరకు బాగుంది. వర్ధిల్లుతూ ఉంటే ఇతనికి గర్వం ఎక్కువైపోయింది. అప్పుడు ఏమైంది? 26వ అధ్యాయం 16వ వచనం, 2 దినవృత్తాంతం 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను ఫలింపజేస్తున్నాడు. ఇప్పుడు మనము తీసుకునే తీర్మానం ఏంటంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు, కానీ నేను గర్వించి చెడిపోకుండా ఉండడానికి సహాయం చేయి. ఆమేన్. నేను గర్వించి చెడిపోవద్దు. ఉజ్జియా గర్వించి చెడిపోయాడు. దానికి గల కారణం ఏంటిదంట? అతడు స్థిరపడిపోయిన తర్వాత ఉజ్జియా విషయంలో, యెహోషాపాతు విషయంలో ఘనత వచ్చింది, డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చిన తర్వాత గర్వించి చెడిపోయిన ఉజ్జియా, గర్వించి పాపము చేసిన యెహోషాపాతు, వీరు మొట్టమొదటి వారి మొదటి స్థితి ఏంటి? దేవుణ్ణి ప్రేమించినవారు. దేవుణ్ణి ప్రేమించినవారు. గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు. ఎప్పుడైతే ఉజ్జియా గర్వించాడో కుష్ఠవ్యాధి వచ్చింది, యెహోషాపాతు గర్వించాడు, దేవుని కోపం బయలుదేరింది. గర్విష్ఠులను ఆయన అణిచివేసేవాడు. నాశనమునకు ముందు, చెప్పండి అందరు చెప్పండి, నాశనమునకు ముందు గర్వం నడుచును. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఇప్పుడు నీకు ఏ విషయంలో గర్వం ఉంటే తీసేసుకో. ఎందుకంటే నీకు గర్వం ఉన్నదంటే నీకు గుర్తుపెట్టుకోవాలి. కొంత మోటగా చెప్తా, నీకు నాశనకాలం దగ్గరికి వచ్చింది. నీకు నశించిపోయే కాలం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తీర్మానం తీసుకునేది, తండ్రి నీవు నన్ను వర్ధిల్ల చేశావు, నన్ను స్థిరపరిచావు, నన్ను ఆశీర్వదించావు, నేను గర్వించి నేను చెడిపోకూడదు, నువ్వు సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకున్న తీర్మానాలు, నేను బుర్ర తగ్గించుకోవాలి, నేను బలంగా ఉండాలి, నేను డబ్బు సంపాదించుకోవాలి కాదు, కానీ మానసికంగా మనం ఏ విధంగా స్థిరపడాలో దాని గురించి తీర్మానం తీసుకుందాం. నేను ఈ సంవత్సరం బిజినెస్ పెట్టాలి, డెవలప్ అవ్వాలి, ఫైన్, బాగానే ఉంది. నేను ఈ సంవత్సరంలో ఇంత నేను వ్యాపారంలో ఎదగాలి, బాగుంది. కానీ నీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న బలహీనతను నువ్వు ఏ విధంగా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఏ తీర్మానం తీసుకుంటున్నావు? లేదు, ఈసారి నేను శారీరక విషయాలపైన పక్కన పెడదాం, ఆధ్యాత్మికంగా నేను ప్రేమించేవానిగా ఉండాలి, నేను పొరుగువానిపైన ప్రేమ చూపేవానిగా ఉండాలి, నేను లోకమును జయించేవానిగా ఉండాలి, నేను గర్వించకుండా ఉండాలి, నేను దేవుని నిత్యం స్తుతించేవాడిగా ఉండాలి. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల వంచి ఆరాధన చేద్దాం. దేవుడు మాట్లాడిన మాటలు మన జీవితంలో స్థిరపరచులాగున మనము దేవుని స్తుతించేవాడముగా ఉండాలి. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ.
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.